ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభములండి. ఈరోజు బైబిల్ వాక్యం మనం కీర్తనలు 4వ అధ్యాయము మనం వచనాలు నేర్చుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడువు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరింపుము. నరులారా, ఎంతకాలము నా గౌరవము అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? యెహోవా తన భక్తులు తనకు ఏర్పరచుకొన్నడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. భయమునొంది పాపము చేయుకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుకొనుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు నేలకు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను రక్షించితివి, నివసింపజేయుదువి. అర్థమైంది ఈ వచనాలు. దేవుడైతే ఏమని మనకు తెలియచేస్తూ ఉన్నారంటే, ఆయనే మన ఆశ్రయ దుర్గముగా కూడా మనం చూసి ఉన్నాము. నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నీవే నన్ను నాయనా నువ్వు నాకు జవాబిచ్చేవాడివి. ఇరుకులో విశాలత కలగజేయవాడివి. నా ప్రార్థనలు అంగీకరించేవాడివి. నా ప్రార్థనలకు జవాబు ఇచ్చేవాడివి నీవేనయ్యా అని కూడా దావీదు అక్కడ చూస్తున్నట్టు మనం చూస్తాం. అంతేకాకుండా దేవుని ఆత్మ నరుల్ని గద్దించినట్లు కూడా ఈ యొక్క వచనాల్లో మనం చూడగలము. ఎందుకంటే అబద్ధమైన వాటిని మీరు ఎంతకాలం వెతుకుతారు? అబద్ధం వాటి వైపు మీరు ఎందుకు మీ మనసు ఉంచుతారు అని కూడా దేవుడు గద్దించినట్లు మనం ఈ వచనాల్లో చూడగలం అన్నమాట. అంతేకాదు, మనం ప్రార్థన చేసినప్పుడు మీ యొక్క ప్రార్థన నేను ఆలకిస్తాను. మీరు భయము నొందొద్దు, మీరు పాపం విడవండి, మీరు ఊరుకొని నెమ్మదంగా ఆ వాక్యాన్ని మీరు మనసులో ధ్యానం చేస్తా మీరు నెమ్మదంగా ఉండండి, మీరు ప్రశాంతంగా పడుకోండి, మీరు మేలు చూస్తారని కూడా ఈ వచనాల్లో మనం ధ్యానించగలము. యెహోవా నెమ్మదితో పడుకోమంటున్నాడు. నిద్రపోనప్పుడు మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనే మనల్ని రక్షించేవాడు. అవును కదా. ఈ రోజున మనం సురక్షితంగా ఈ భూమి మీద జీవించి ఉన్నామంటే అది కేవలము ఉచితమైన ఆయన కృప ద్వారా మాత్రమే. ఈ వచనాల్లోని దాని భావము అర్థము మనం అర్థం చేసుకుందామని. అర్థమైందా పిల్లలు? ఈ యొక్క వచనాల్లోని దాని భావం ఏమిటో మీరు గ్రహిస్తారని నేను భావిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.